శ్రీ సత్యసాయి ధర్మవరంలో అఖిలపక్ష కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆర్డిటీని రక్షించుకుందాం, ఆర్డిటీని దూరం చేయకండి అనే నినాదంతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆర్డిటీని సమస్త పేదవాడి గుండె చప్పుడని, ఉమ్మడి అనంత ప్రజల జీవనాడిగా మారిందని అఖిలపక్ష కమిటీ సభ్యులు, నాయకులు అన్నారు. సంవత్సరాలుగా అనంతపురం జిల్లాలో ప్రజలతో మమేకమై సేవలు అందిస్తున్న ఆర్డిటీ సంస్థ ప్రతి ఇంటిలోనూ, ప్రతి గడపలోనూ కనిపించే స్థాయికి చేరుకుందని తెలిపారు. ఇక ఈ ఆర్డిటీకి సంస్థకు సంబంధించి మరింత సమాచారం సత్యసాయి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ఓవర్ టు యూ. సత్యసాయి జిల్లాలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా, అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో కూడా ఆర్డిటీ సంస్థ అందించిన సేవలు ఎన్నో ఉన్నాయి. ఆర్డిటీ సంస్థ గురించి చెప్పుకుంటే బీసీ, ఎస్టీ, ఎస్టీ సామాజిక వర్గాలకు, నిరుపేద స్థితిలో ఉన్న వాళ్ళకి ఎంతో మందికి ఆర్డిటీ సంస్థ ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసింది. అదే విధంగా పేద విద్యార్థులకు చదువులు అందించడం, మహిళా సంఘాలను ఏర్పాటు చేయడం, అదే విధంగా దూర విద్య అంటే ఫారిన్ లాంగ్వేజ్ నేర్పించి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సామాన్య పేద ప్రజల పిల్లలకు కూడా ఫారిన్ లాంగ్వేజ్, జర్మన్, స్పెయిన్, స్పానిష్, ఇంగ్లీష్ ఇట్లాంటివన్నీ లాంగ్వేజ్లన్నీ నేర్పించి ఇతర దేశాల్లో ఉద్యోగాలు సంపాదించేంత ధీటుగా విద్యార్థులను తయారు చేసేదానికి కూడా ఆర్డిటీ సంస్థ ఎంతో కృషి చేసింది. ముఖ్యంగా మానవ మనుగడకు అవసరమయ్యే కనీస కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో ఆర్డిటీ సంస్థ అనంతపురం జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వారికి కావాల్సిన ఇల్లు సౌకర్యాలు అంటే ఒక గూడు కల్పించడం, ఇల్లులు కట్టించడం, వారికి కావాల్సిన ఆహార పదార్థాలు ఎన్నో విధాలుగా కూడా ప్రతి నెల వారికి పేద ప్రజలకు అందించడం, కొన్ని ఏరియాల్లో రోడ్లు వేయించడం, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో అయితే నీళ్లు లేని మడకశిర, పెనుగొండ ఇలాంటి డ్రై ఏరియాల్లో బోర్లు కూడా వేయించి ఎన్నో సేవా కార్యక్రమాలు ఆర్డిటీ సంస్థ చేసింది. అయితే ప్రస్తుతం FCRA నిధులు బ్రేక్ పడటం వల్ల ఈ ఆర్డిటీ సేవా సంస్థ, ఆర్డిటీ సంస్థకు సేవా కార్యక్రమాలకు అడ్డుపడింది. అయితే దీనికోసం అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లా, రాయలసీమ ప్రాంతంగా దీనివల్ల లబ్ధి పొందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ప్రతిరోజు ధర్నాలు చేస్తున్నారు, నినాదాలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం కూడా దీనికి సహకరించి FCRA నిధులు రెన్యువల్ చేస్తే తిరిగి ఆర్డిటీ సేవా కార్యక్రమాలు మొదలవుతాయని వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పావని. అయితే ప్రతిరోజు కూడా ఈ ఆర్డిటీ సంస్థ కోసం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా, రాయలసీమ వ్యాప్తంగా ఎన్నో నినాదాలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం కూడా గతంలో ఇంతకుముందు నారా లోకేష్ కూడా హోమ్ మినిస్టర్ తో మాట్లాడిన ఇక భారతదేశంలో సోషల్ మీడియా వినియోగంపై రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై కర్ణాటక ప్రభుత్వం బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్ల పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై 90 రోజులు విధి విధానాలు తయారు చేయాలని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఇక రాష్ట్రంలో యువతపై డిజిటల్ వినియోగంపై చూపే ప్రభావాలు అరికట్టడానికి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇక ఈ విషయంపై గతంలో గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ భేటీ అయ్యి కొన్ని సూచనలు చేశారు. సోషల్ మీడియా బ్యాన్ చేయడం సాధ్యమేనా? మరింత ఇన్ఫర్మేషన్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఓవర్ టు యూ. ఖచ్చితంగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవడానికి సన్నద్ధం అవుతుందని చెప్పుకోవచ్చు. ఇవాళ తొలిసారిగా భారతదేశంలో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి సీఎం సిద్ధరామయ్య కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే సోషల్ మీడియా ప్రభావం అనేది ఇప్పుడు ఉన్న పిల్లలు, ఏదైతే 13 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. అది కూడా నెగిటివ్ యాంగిల్ లో ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాబట్టి దీని మీద కొన్ని కీలక నిర్ణయం అయితే కర్ణాటక ప్రభుత్వం తీసుకుంది. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సోషల్ మీడియా బ్యాన్ కి సంబంధించి త్వరలోనే ఒక 90 రోజుల్లోనే దీనికి సంబంధించిన విధి విధానాలు వెంటనే సంబంధించిన గైడ్ లైన్స్ కూడా వెంటనే రూపొందించాలంటూ కూడా సీఎం చంద్రబాబు ఇవాళ అసెంబ్లీలో ప్రకటించారు. దీనికి సంబంధించి అంటే ఆ గతంలో మంత్రి నారా లోకేష్ కూడా విదేశీ పర్యటన చేసినప్పుడు అటు దావోస్ లో ప్రత్యేకంగా కొంతమంది నిపుణులతో కూడా మాట్లాడేది. ఎందుకంటే ఏది 13 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు వచ్చే ఏజ్ లో పిల్లలకు సంబంధించి తెలిసి తెలియని ప్రభావం ఉంటుంది. డిజిటల్ ప్రభావం కావచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియా అటు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి అనేక యాప్లు అనేది రావడం, దాంతో చాలా వాడికి ఫేక్ న్యూస్ కు వాళ్ళు అట్రాక్షన్ అవుతున్నారు. దానికి సంబంధించి అంటే అది నిజమా కాదా అని తెలుసుకునే వయసు అనేది వాళ్ళకి అప్పుడు ఉంటది. కాబట్టి ఆ 13 నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకి సోషల్ మీడియా అనేది బ్యాన్ చేయాలంటూ కూడా ఇప్పటికే అనేక సార్లు కూడా దీనికి సంబంధించిన ప్రభుత్వం ఆలోచించింది. ప్రత్యేకంగా విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా లోకేష్ దాని మీద
అనేక మంది నిపుణులతో మాట్లాడారు. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పుడు కొన్ని దేశాలు కూడా అటు ఆస్ట్రేలియా కావచ్చు, ఫిలిప్పీన్స్ కావచ్చు, వీటన్నిటికి కూడా సంబంధించి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు అనేది ఆంధ్రప్రదేశ్ లో ఎంతవరకు వర్క్ అవుతాయి అనేది కూడా ప్రత్యేకంగా లోకేష్ కూడా దీని మీద నిపుణులతో కలిశారు. అయితే ఇవాళ మరొక కీలక నిర్ణయం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య దీనికి సంబంధించి నిపుణులతో మాట్లాడారు, యూనివర్సిటీ ప్రొఫెసర్లతో మాట్లాడిన తర్వాత పూర్తిగా అక్కడ బ్యాన్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి నిర్ణయం తీసుకోవడానికి వెంటనే విధి విధానాలు రూపొందించాలంటూ కూడా సీఎం చంద్రబాబు కూడా అసెంబ్లీలో చెప్పారు. ఎందుకంటే దీనికి సంబంధించి అటు గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి దాదాపు 4 సార్లు భేటీ అయింది. 4 సార్లు భేటీ అయిన అనంతరం కూడా సోషల్ మీడియాని బ్యాన్ చేయాలంటే ఎలాంటి గైడ్లైన్స్ తీసుకురావాలి, ఎలాంటి పద్ధతులు ఆచరించాలన్న దాని మీద కూడా ఇప్పటికే ఆ మీటింగ్ జరిగినాయి. అంటే ఆస్ట్రేలియాలో ఒక విధంగా ఉంది అక్కడ సిచ్యువేషన్స్ బట్టి, అలాగే వేరే కంట్రీస్ లో కూడా ఒక పరిస్థితులు బట్టి బ్యాన్ అయితే విధించారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, భారత్ లో అంటే 13 నుంచి 16 సంవత్సరాల లోపు వాటి పిల్లలకు సంబంధించి పూర్తిగా అకౌంటబిలిటీ ఎవరు తీసుకోవాలన్న కోణంలో కూడా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ కూడా ఇప్పటికే భేటీ అయింది. దానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు మరొక కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అంటే ప్రధానంగా ఎక్కువ ఫేక్ న్యూస్ కి అట్రాక్షన్ అవ్వడం, అలాగే పూర్తిగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత తెలియని వయసులోనే అటు చాలా స్నేహాలకు సంబంధించి కావచ్చు, అలాగే వేరే ఎఫ్ఐఆర్స్ పెట్టేసుకొని చాలా వరకు కూడా వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసుకున్నారు. ఆ లైఫ్ స్పాయిల్ చేసుకున్న నేపథ్యంలో పూర్తిగా సోషల్ మీడియా బ్యాన్ చేయాలి, అలాగే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. వీటన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని మరొక కీలక నిర్ణయం తీసుకోవడానికి సన్నద్ధమైందని చెప్పుకోవచ్చు. కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో రాష్ట్రంగా త్వరలోనే సోషల్ మీడియా బ్యాన్ చేస్తుంది అనేది కూడా ఇప్పటికే ఒక అర్థం అవుతుంది. దానికి సంబంధించి గైడ్ లైన్స్, ఎందుకంటే ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ ను కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటూ కూడా అటు ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే మరొక కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ఉండేందుకు కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. దానికి సంబంధించి 90 రోజుల్లోనే విధి విధానాలు అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. రావని రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఇక సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ప్రతిష్టాత్మక రైసీనా డైలాగ్ 2026 సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారు. ఈ అంతర్జాతీయ సదస్సులో సాంకేతికత, సుపరిపాలన, భవిష్యత్ అంశాలపై సీఎం కీలక ఉపన్యాసం చేస్తారు. ఇక భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక సదస్సును నిర్వహించనున్నాయి. ఇక ప్రపంచ రాజకీయాలు, అంతర్జాతీయంగా మారుతున్న ఆర్థిక వ్యవస్థలపైన ప్రపంచ స్థాయిలో చర్చించే అత్యున్నత వేదికగా రైసీనా డైలాగ్ సదస్సుకు మంచి పేరుంది. వివిధ దేశాల అధినేతలు, మంత్రులు, అత్యున్నత సైనిక అధికారులు, విధానకర్తలు, మేధావులు, నిపుణులు ఒకే వేదికపై గ్లోబల్ వ్యూహాలను చర్చించేలా ఈ సదస్సు జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చందు అందిస్తారు. చందు, ఓవర్ టు యూ. రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో జరగబోయేటువంటి రైసినా డైలాగ్స్ 2026 సదస్సుకు రేపు హాజరు కాబోతున్నారు. రేపు ఉదయం 10:50 విజయవాడ నుంచి ఆయన బయలుదేరబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాజ్ హోటల్లో ఏదైతుందో అక్కడ జరిగేటువంటి సదస్సు, ప్రతిష్టాత్మకమైనటువంటి అంతర్జాతీయ సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ఉపన్యాసం అయితే చేయబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే దీనిలో మొత్తం 110 దేశాలకు సంబంధించి 2700 మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. వీటిలో విధానకర్తలు, మేధావులు, అదేవిధంగా అధికారులు కావచ్చు, అదేవిధంగా దేశాధినేతలు, అదేవిధంగా మంత్రులు పలువురు అయితే హాజరు కాబోతున్నారు. అంటే ప్రధానంగా దీనిలో ఆర్థిక వ్యవస్థ, అదేవిధంగా ప్రపంచ రాజకీయాలకు సంబంధించిన అంశాలపై కీలక చర్చ అయితే జరగబోతోంది. ముందుగా తొలుత ఫిన్లాండ్ సంబంధించినటువంటి అలెగ్జాండర్ తన ప్రస్తావన ఏదైతే మొదటి కీలక ఉపన్యాసాన్ని అయితే చేయబోతున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు కూడా దీనికి సంబంధించి కూడా మాట్లాడబోతున్నారు. అంటే రాష్ట్రానికి సంబంధించిన సుపరిపాలన కావచ్చు, అదేవిధంగా డేటా హబ్స్ కావచ్చు, ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, రకరకాల అంటే వీటితో పాటుగా నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ కావచ్చు, వీటన్నింటినీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన కీలక ఉపన్యాసంలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. అదేవిధంగా సదస్సులో ప్రధానంగా చూసుకుంటే దేశంలో పురోగతి సాధిస్తున్నటువంటి రాష్ట్రంగా ఏపీ ఉన్న నేపథ్యంలో ఏపీలో ఎటువంటి సుపరిపాలన అందిస్తున్నారు, అదేవిధంగా ఎలాంటి పాలన ద్వారా ముందుకు వెళ్తున్నారనే అంశాన్ని ప్రధానంగా చూపించబోతున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి తన ప్రసంగంలో కీలకమైనటువంటి అంశాలు అంటే జనరేషన్ టెక్నాలజీ కావచ్చు, కారిడార్ల ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఎకో సిస్టమ్స్ కావచ్చు, డేటా సెంటర్లు కావచ్చు, క్లీన్
గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఇటువంటి వాటన్నిటిని గురించి దార్శనిక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. అదేవిధంగా అలెగ్జాండర్ స్టబ్ తన కీలక ఉపన్యాసాన్ని రైజినా డైలాగ్ లో ఆయన అందించబోయే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా డిజిటల్ అంశాల మీద ప్రధానంగా ముఖ్యమంత్రి డిజిటల్ అంశాలు ఎలా ఉపయోగపడుతున్నాయి, అదేవిధంగా రాష్ట్ర సుపరిపాలన ఇవన్నీ ఎలాంటి కీలకమైనటువంటి వ్యూహాల ద్వారా ముందుకెళ్తున్నారనే వాటిని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. లంచాలు మరిగిన డ్రగ్ ఇన్స్పెక్టర్ ని సస్పెండ్ చేయాలని కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని ఎంపీ తంగిళ్ల శ్రీనివాస్ క్యాంపు కార్యాలయం దగ్గర నిరసన తెలిపారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ కొంతమంది దగ్గర 50,000 నుంచి 5 లక్షల వరకు లంచం తీసుకున్నారని, అవన్నీ కూడా తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నిరసన గురించి మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. నానాజీ, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ శ్రావణి. ఏదైతే కాకినాడలో జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ అలాగనే షేక్ పర్వీనా సుల్తానా ఏమన్నదో ఖచ్చితంగా లంచాలు తీసుకుంటుందని, అలాగే దాదాపు 50,000 నుంచి 5 లక్షల కూడా లంచాలు తీసుకున్నదని, దాని పూర్తి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పేసి కాకినాడ అసోసియేషన్ ఏదైతే ఉందో డ్రగ్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ ఉందో ఈ అసోసియేషన్ నాయకులందరూ కూడా కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఇంటి దగ్గరికి కూడా వచ్చారు. అందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఎవరైతే ఉదయ్ గారు ఉన్నారో ఉదయ్ గారికి చెప్పుకోగా ఖచ్చితంగా ఏదైతే ఎంపీ ఉన్నారో ఎంపీ కూడా స్పందించారు. స్పందించిన వెంటనే 24 గంటల్లో ఖచ్చితంగా నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి దీనిపైన ఒక నిర్ణయం తీసుకునేలా చేస్తాను. అదే రకంగా ఎంక్వైరీ కూడా చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దీంతో అక్కడి నుంచి నేరుగా కలెక్టర్ కూడా వచ్చి ర్యాలీలో కలెక్టర్ గారు కూడా ఈ సమర్పించడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. ఖచ్చితంగా ఒక మెడికల్ షాప్ నిర్వహణకు సంబంధించి అంటే డేట్ అండ్ టైమ్స్ కానీ, అలాగే నాకు లెక్చర్ బుక్ ప్రిపేర్ చేయడం కానీ, దీనికి సంబంధించిన స్టాక్ కానీ, ఇది చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా ఉంటాయి. ఏదైతే పొరపాటు ఉన్నదో ఆ పొరపాటుకు సంబంధించిన ఫైల్ వేస్తే కనుక గవర్నమెంట్ మేము ఫైల్ కడతాము. కానీ అలాగే ఫైల్ వేస్తే ఒకవేళ కొంత ప్రాబ్లం అవుతుందని చెప్పేసి బెదిరించి 50,000 అవసరమైతే 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఇలా కూడా వసూలు చేసినట్టున్నది. ఎవరైతే వీళ్ళు ఈ మెడికల్ షాప్ లో చెకింగ్కి వెళ్తారో చెకింగ్కి వెళ్ళిన వెంటనే ఆవిడ ఎవరికి కూడా ఫోన్ చేయకుండా ఏసీ రైట్స్ ఎలా ఉంటాయో ఆ టైప్ లో వ్యవహరిస్తూ వాళ్ళందరూ కూడా ఒకే గదిలో పెట్టి ఖచ్చితంగా డబ్బులు తెమ్మని చాలా బెదిరించి ఆ డబ్బులు కలెక్ట్ చేసినట్టు కూడా వాళ్ళ ఆరోపణలు ఉన్నాయి, అలాగే రికార్డ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన అన్ని ప్రూఫ్లతో సహా మేము సబ్మిట్ చేస్తామని చెప్పేసి అంటారు. అయితే వందలాది మంది వచ్చి ఇలాగే ఎంపీ దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పడానికి ఒక ప్రైవేట్ వ్యాపారస్తులు గవర్నమెంట్ వ్యక్తిని వచ్చి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది, మేము పట్టుకోలేకపోతున్నాం, మాకు సంబంధించిన మా పిల్లలు ఏదైతే బంగారం ఉంటాయో చిన్న చిన్న బంగారు వస్తువులు కానీ, అలాగే మా భార్య మెల్లో వస్తువులు కానీ తీసుకొచ్చే థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మాటల యుద్ధం మరోసారి ముదిరింది. మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఘాటుగా స్పందించారు. వైవి సుబ్బారెడ్డి జైలుకు వెళితే తాను సంతోషిస్తానని బాలినేని చేసిన కామెంట్స్ వైవి సుబ్బారెడ్డి రియాక్ట్ అయ్యారు. ఇక ఏదో ప్రెస్టేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక బాలినేని యాక్షన్, వైవి సుబ్బారెడ్డి రియాక్షన్ గురించి మరింత సమాచారం మా మార్కాపురం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఓవర్ టు యూ. ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అదేవిధంగా వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తుందని చెప్పవచ్చు. ఇటీవల బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన పర్యటించిన నేపథ్యంలో ఆయన వైవి సుబ్బారెడ్డి పైన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలన్నీ కూడా సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే. ఏదైతే వైవి సుబ్బారెడ్డి ఉన్నారో ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్న నేపథ్యంలో ఆయన ఎన్ని అవకతవకలు చేశారో తెలియదు కానీ, ఎంత సంపాదించాడో తెలియదు కానీ, మిగతా విషయాల్లో మాత్రం బాగానే సంపాదించాడని చెప్పేసి కూడా ఆయన గురించి కామెంట్ చేయడం జరిగింది బాలినేని శ్రీనివాసరెడ్డి. అదే విధంగా ఏదైతే మనం ఇప్పుడు చూసుకోవచ్చు, బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ రోజు మీడియాతో మాట్లాడుతూ వైవి సుబ్బారెడ్డిని జైలుకు పంపిస్తే మొట్టమొదట సంతోషించేది నేనే అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన విషయం మనకు తెలిసింది. అయితే ప్రధానంగా ఈ రోజు వైవి సుబ్బారెడ్డి ఒంగోలులో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్నప్పుడు మీడియా కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. బాలినేని చేసినటువంటి వ్యాఖ్యల గురించి మీడియా ప్రశ్నించగా ఆయన తనదైన స్టైల్లో దానికి సమాధానం చెప్పడం జరిగింది. ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడితే దానికి నేను స్పందించాల్సినటువంటి అవసరం లేదు.
కొంతమంది ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఏదేదో మాట్లాడుతున్నారు. వీరందరికీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం నాకు లేదు. రాజకీయాలు హుందాగా ఉండాలి. దీనికి సంబంధించిన సమాధానాలన్నీ కూడా ఆ నియోజకవర్గ స్థాయి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులే మాట్లాడతారు. నేనైతే దీని విషయంలో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అదే విధంగా ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి దాని గురించి కామెంట్ చేస్తున్నాడో ఆయన మీద గతంలో కూడా నేను ఎప్పుడు కామెంట్లు చేయలేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ప్రకాశం జిల్లాలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ముందు ఏ విధంగా వెళ్తుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులు తీరని కష్టాలను ఎదుర్కొంటున్నారు. డిజిటల్ రాయితీ కార్డులు పనిచేయటం లేదు. అధికారుల లెక్కల ప్రకారం సుమారు 4268 పడవలపై మత్స్యకారులు వేట సాగిస్తున్నారు. ఇక అందులో మెకనైజ్డ్ బోట్లు 1600 ఉన్నాయి. అయితే 1449 మందికి డిజిటల్ రాయితీ కార్డులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కార్డు ఉన్న వారికి ప్రభుత్వం నెలకు 300 లీటర్ల సరఫరా చేస్తుంది. ఇక మండలానికి ఒక బంకు ఎంపిక చేసి లీటర్కు 9 రూపాయల రాయితీ చెల్లిస్తున్నారు. ఇక ఒక్కో బోటుకు నెలకు 2700 వరకు లబ్ధి చేకూరుతుంది. కొంతకాలంగా ఈ సాయం నిలిచిపోవడంతో మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పర్యావరణంలో నెలకొన్న మార్పులు, కాలుష్యం, స్టీమర్లు, ఆధునిక పరికరాలతో ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు వేట సాగిస్తుండటంతో ఇక్కడ మత్స్యకారులకు ఆశించిన మేరకు చేపలు లభ్యం కావటం లేదు. ఇక రోజంతా కష్టపడితే ఒక్కొక్కరికి 100 రూపాయలు అందే పరిస్థితి కూడా లేదు. ఇక సాంకేతిక కారణంగా సాకుగా చూపి రాయితీ చెల్లించకపోవటం దారుణమని మత్స్యకార సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అప్పుల పాలై వేటకు వెళ్ళడానికి కూడా కొంతమంది మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా శ్రీకాకుళం స్పెషల్ కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఓవర్ టు యూ. గుడ్ ఈవినింగ్. ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి మత్స్యకారులు అయితే మొదలతో అనేకమైన ఇబ్బందులతో అయితే మాత్రం సతమతమవుతున్నారని చెప్పాలి. ఏదైతే ప్రభుత్వాలు వాళ్ళకి ఇచ్చినటువంటి డీజిల్ రాయితీని అయితే మాత్రం కొంతకాలంగా చెల్లించడం నిలిపేయడంతో అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం శ్రీకాకుళంలో ఉన్నటువంటి 193 కిలోమీటర్లు ఉన్నటువంటి తీర ప్రాంతం కలిగి ఉన్నటువంటి తీర ప్రాంతంలో మొత్తం మీద అయితే ఏదైతే ఈ మెకనైజ్డ్ బోట్లు, ఏదైతే డీజిల్తో నడిచే బోట్లు ఉన్నాయో వాటిని మాత్రం ఇంచుమించు 4260 మంది వరకు అయితే మాత్రం ఈ వేట కొనసాగిస్తూ జీవనం కనిపిస్తున్నారు. ఇందులో ఏదైతే 1600 వరకు అయితే మాత్రం అధికారులు గుర్తించారు. ఏవైతే ఈ బోట్లపై సముద్రంలో వేటకి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఏదైతే ఈ 1600 మందికి సంబంధించినటువంటి లబ్ధిదారులు అయితే ఎవరైతే అధికారులు గుర్తించి వాళ్ళకైతే ప్రతి నెల ఏదైతే ఈ డీజిల్ వాళ్ళు వాడుతున్నటువంటి డీజిల్లో అంటే లీటర్కి 9 రూపాయలు చెప్పినటువంటి ప్రభుత్వం ద్వారా రాయితీ కల్పిస్తున్నారు. ఈ రాయితీ ద్వారా అయితే వాళ్ళు ఆ డీజిల్ని కొనుగోలు చేసుకొని అదే ఏదైతే ఈ బోట్లలో ఫిల్ చేసుకుని వాళ్ళు వేటకెళ్తే వెళ్తున్న పరిస్థితి అయితే నిత్యం జరుగుతున్న పరిస్థితి. ఏదైతే ఈ వేటకెళ్ళి సముద్రంలో వేట సాగించి వచ్చే చేపలు తీసుకొని అమ్మి ద్వారా అప్పులు తీర్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళ జీవనోపాధి కూడా దాని మీద ఆధారపడేటువంటి పరిస్థితి. ఏదైతే మత్స్యకారులు తన జీవనోపాధి దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.